ఏడు సార్ కనపడుకున్నాడు. ఇద్దరు సార్ 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 ఒక్క సెకండ్ సార్ సార్ ఒక నిమిషం ఉండండి సార్ కిరణ్ సార్ ఉండండి సార్ కొంచెం ఫ్రీగా ఓకే ఒక్క సెకండ్ సార్ సార్ ఓకే సార్ పోతే సరిపోతే సరిపోతారు శ్రీ సుబ్బారెడ్డి అన్న గారికి, మండల నాయకులకు, ఏపీ సీడ్స్ డిఎంకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి, అలానే డివిజన్ స్థాయి రైతు సోదరులకు, పత్రికా విలేకరులకు, పోలీసు సిబ్బందికి అందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మన శాసనసభ్యులు వ్యవసాయ శాఖ అంటే వారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మేము చెప్పగానే వెంటనే ఏం ఆలోచించకుండా ఈరోజు ఈ మద్దిలేటి స్వామి పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందకరం. వారికి మా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అలానే మన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ వారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారికి రైతు సమస్యల మీద అవగాహన ఉంది. వారు కూడా వెంటనే నేను ఖచ్చితంగా వస్తాను. అదేవిధంగా మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారిని అభినందించడానికి వెళ్ళినప్పుడు రైతు సమస్యలు ఏదున్నా కానీ ముందుకు తీసుకురండి, తక్షణమే పరిష్కరించడానికి నేను ముందుంటానన్నారు. చైర్మన్ అన్న కూడా రైతు కష్టాలు తెలుసు, మీరు ఏ విషయమైనా చిన్న విషయం ఉన్నా తీసుకురండి, ఎమ్మెల్యే గారి సహకారంతో మనం అన్ని పరిష్కరించుకోవడానికి ముందుకెళ్ళాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి ఖరీఫ్ పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. కంది కానీ అలాగే సజ్జ, కొర్రలు మంచి దిగుబడులు తీసుకున్నారు ఈసారి రైతులు. కంది కూడా మంచి పంట దిగుబడి వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఈ రబీ సీజన్ కూడా మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. మంచి పదునులు అయినాయి. మంచి అదునుకి రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పైన విత్తనం ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞతలు ఉండాలి. ఈ కార్యక్రమానికి ఎన్నో పనులు ఉన్నా కూడా రైతు కార్యక్రమం కాబట్టి ఇద్దరు పెద్దలు మనం చెప్పంగానే వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విత్తనం ఎంతో విలువైనది, సర్టిఫైడ్ విత్తనం. మీరు దయచేసి అవసరం ఉన్న రైతులు మాత్రమే తీసుకోవాలి, దీన్ని దుర్వినియోగం చేయొద్దండి. ఎందుకంటే ఇంకొక రైతుకి మనం చెడ్డ చేసిన వాళ్ళమవుతాము, వాళ్ళకి అందిలేని పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి. ఒకవేళ మనకి ఇప్పుడు 1000 క్వింటాలు మన డివిజన్కి అలాట్మెంట్ జరిగింది సార్. ఏదైనా తక్కువని మనకి దృష్టికి వచ్చినప్పుడు మీ ద్వారా మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. మీరిద్దరు కూడా మాకు విధంగానికి ఆదుకుంటారని కూడా మా వ్యవసాయ శాఖ తరఫున ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు.